All lights. Sound. By 21 take 2. Action. మందు సిగరెట్లు తాకండి, పోతారు. లక్ష్మీ రమణాయ. పిల్లలంటే మా సార్ పుట్టాలి. పొద్దుగానే బడికి వస్తాడు. వచ్చి తాళం తీసి తలుపులు తీసి చీపురు తీసి అంతా వచ్చి వెళ్ళిపోతాడంటే మా బడి పొడవు అవుతుంది. ఈరోజు మనం వేమన పద్యాలు చెప్పుకుందాం. తర్వాత వచ్చేసి కూర్చోండి. అందరు వచ్చారు కదా? చూడండి, 3 days తర్వాత మీకు టెస్ట్ ఉంటుంది. టెస్ట్ అంటే మీకు పేపర్ ఇచ్చి పెట్టడం కాదు. నేనే నేరుగా ఒక్కొక్కరిని క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలి. మరీ అంత భయపడకండిరా. మిమ్మల్ని కొట్టా తిట్టా జస్ట్ మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడం కోసమే. ఎందుకంటే ఈసారి మన 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో ఉండాలి. సరేనా? మీరేమంటారు సార్? అలాగే సార్, తప్పకుండా. ఓకే పిల్లలు, మీరంతా వెళ్ళి ఫస్ట్ క్లాస్లో కూర్చోండి. మీకు టెస్ట్ ఉంటుంది. నాకా? పిల్లలు, మీ 10th క్లాస్ వాళ్ళందరికీ హెచ్ఎం సార్ అదే ఎగ్జామ్ పెడతా అన్నాడు కదా, రూల్ నెంబర్ ప్రకారం ఒక్కొక్కరు వెళ్ళండి. జోక్ చేసా, ఇదే డైలాగ్ యాజ్ ఈజ్ గా 10th క్లాస్ వాళ్ళు చెప్పండి. చదివినావా? చదవా సార్. మరీ అంత భయపడకరా. నేను పైకి బౌడీ సచిన్లా ఉన్నా, లోన బుగ్గలతో బేబీ లాంటి. టెన్షన్ పడకు, ఈజీగా అడుగుతాలే. ఓకే, మానవుని గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? అవేంటి? సార్ ఈజీగా అడుగుతున్నారు. ఇది ఈజీనే కదా. సరే, మానవుని శరీరంలో గదులున్న డాష్ ఉంటుంది. గుండె 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 సార్ గుండె. గుండె 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 రా గుండె. అది ఉండేది ఒకటి అని సార్ ఎందుకు చెప్తున్నా? గుండె సార్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఈజీగా సార్. సరే, గుండె గురించి నీకేం తెలుసో చెప్పు. మానవ శరీరంలో గుండె ఉంటుంది సార్. గదుల నిర్మాణం గుండె సార్. మానవ శరీరంలో గదుల నిర్మాణం. పోనీ, గుండె వాళ్ళ ఉపయోగాలు అంటే అది ఎలా పనిచేస్తుందో చెప్పరా. అదో సెన్సార్లా పనిచేస్తుంది సార్. అదేలా? సింపుల్ సార్. ఒక మనిషి బతికే ఉన్నాడని తన కదలికల ద్వారా తెలియస్తుంది సార్. అది అటు ఇటు కదులుతూ గింతంతా చప్పుడు చేస్తుంది సార్. అప్పుడు డాక్టర్ చెతకస్కోప్ పెట్టి అతను బతికే ఉన్నాడని కన్ఫర్మ్ చేస్తాడు. దాన్నే మనం గుండె చప్పుడు అంటాం. అలాగా? మరి గుండె కొట్టుకోవడం అంటే ఏంటిది నాన్న? ఇంకా సింపుల్ సార్. మన మనసు ఇక్కడ ఉంటుందని గుండెని మన మనసుతో పోలుస్తాం కదా. అయితే మన మనసు మాట మనం వినకుండా అయినా తప్పు చేస్తే గుండె మనల్ని ఏమనలేక తనకు తాను కొట్టుకుంటుంది సార్. దాన్నే మనం గుండె కొట్టుకోవడం అంటాం సార్. సార్ రూమ్ నెంబర్ 2 వెళ్ళిపో. చదివావా? సార్ అది ఈరోజు టెస్ట్ ఉంటుందని మొన్న చెప్తే నేను చదువుదాం అనుకున్నా సార్, కానీ కరెంట్ ఉంది సార్. అదేంట్రా, ఎవరైనా కరెంట్ లేదు చదవలేంట, నువ్వేంట్రా?
అంటే సార్ పగలు కరెంట్ ఉందని ఫ్యాన్ వేసుకొని పడుకున్నా సార్. నైట్ కరెంట్ ఉంటే లైట్ వేసుకొని పడుకున్నావా? లేదు సార్, సీరియల్ చూసా. సీరియల్స్ చదువు గంగలో పోనీ కానీ గంగ సీరియల్ మిస్ కావద్దు, అంతేనా? అలా అని కాదు సార్, మా ఫ్యామిలీ అందరికి సీరియల్ పిచ్చి, అలా నాకంటింది. అంతెందుకు సార్, అడ్డం తిన్న బిడ్డ సీరియల్ పుట్టినప్పుడు సీరియల్ చూస్తుండగా నేను పుట్టానాడు సార్. డెలివరీ టైంలో మీ అమ్మ డైలీ సీరియల్ చూస్తుందా? హౌ? అంటే అప్పుడు మా అమ్మ పుట్టినప్పుడు బాధ కంటే అడ్డం తిరిగిన బిడ్డ సీరియల్లో హీరోయిన్ డెలివరీ కోసం పడ్డ కష్టాన్ని చూసి మా అమ్మ చాలా బాధపడిందట సార్. దేవుడా, అది యాక్టింగ్ రా. డెలివరీ టైంలోనే మీరు డైలీ సీరియల్ చూసారంటే డైలీ చూడడంలో వింతేం లేదులే. అయినా రోజు అంతగా ఏం చూస్తారా? మేమా సార్, మేము మమత మనసు నీళ్ళలో ఇప్పటికింత వాడమ్మా, నా పేరు మైసాచి, అందులో అలగా బిడ్డ కూడా, మా కులంలో సీత, ఆతి కంకుడు ముద్ద తిన్నామరా, ముదంత పసుపు, మమ్మతో మా బాబు, దొడ్డు బిడ్డ, వేటాడే రాడు, కాపాడే కాంక్ష పాట పాడే ఐలమ్మ. అయిపోయిందా? రోజు ఇన్నేసి సీరియల్ చూస్తే మీకు అన్నుంటాయారా? చూడకుండా మా మనసు ఉండదు సార్. ఇప్పుడు పర్లేదు కానీ భవిష్యత్తులో దూరదర్శన్ ఛానల్ని దగ్గరికి వెళ్ళి చూసినా కనబడదురా. అయినా చదువు పక్కన పెట్టి టీవీ చూస్తున్నావు కదా, నీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? ఎందుకు అనిపించదు సార్, మంచి సీన్ రాంగా సుక్కలు వస్తే మస్తు బాగా అనిపిస్తుంది సార్. ఇంకోసారి చదువు పక్కన పెట్టి టీవీ చూస్తే ఆ చుక్కల్లో కలుపుతా బిడ్డ. నడు. పున్నమి నాటికి వాడి శవాన్ని పొడవులో నాటుతా. అరే చల్, కొడితే నా కొడక బాడీలో బౌన్స్, బయటికి బౌన్స్. ఖైదీ అంటే జైల్లో ఖైదీ కాదు, అభిమానుల గుండెల్లో ఖైదీ. అయ్యం కాదు కదా, దాన్ని అయ్య వచ్చిన. సెలవులు వచ్చాయి కదా, ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఈరోజు ఎంజాయ్ని ఏ వేలో ట్రై చేయాలి అని టాప్ 5 క్రియేటివ్ థింగ్స్ని మీకు పరిచయం చేయబోతున్నాను. కేవలం ఎంజాయ్ కాదు, మిమ్మల్ని చేంజ్ అయ్యేలా చేస్తాను. ఎంతలా అంటే సెలవులు పూర్తయి మీరు మీ స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, వెళ్ళగానే మిమ్మల్ని చూసిన మీ క్లాస్మేట్స్ వావ్ అని కప్పలా నోరు తెరవాలి. మరి దేనికి ఆయన చెప్పినంత సింపుల్ కాదు, చేసి చూపించాలి. ఇప్పుడు నేను మీకు 2 మొక్కలను పరిచయం చేయబోతున్నా. మొదటిది ఇలాంటి గాయాలను అతి త్వరగా మానేలా చేస్తుంది. రెండోది వచ్చేసి ఇది ఒకటని కాదు, చాలా రకాలుగా యూజ్ అవుతుంది. చివరిగా మీకు ఇంగ్లీష్ మందులకు వీటికి ఉండే తేడాని నాకున్న అనుభవంతో మీకు చెప్పబోతున్నాను. ఈరోజు నేను బాహుబలి 2 మూవీ రివ్యూ అవబోతున్నా. ఇందులో ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి, కొత్తగా చూపించింది ఏంటి, చెత్తగా బోర్ కొట్టించింది ఏంటి అనేది మీకు ఈరోజు నడు. ఏంట్రా స్టైలా? కాదు, సైట్ సార్. అర్థమైంది. అయితే వైట్ పెట్టుకోలేదా, నువ్వేంటి బ్లాక్ పెట్టుకున్నావు? అంటే నా జీవితం బ్లాక్ కాకూడదని. అర్థం కాలేదు. కాకపోతే త్వరగా అడగండి సార్. బాగా చదివినట్లున్నావే. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పటి నుండి ఎప్పటిదాకా జరిగింది? రెండో ప్రపంచ యుద్ధం సార్ రెండో ప్రపంచ యుద్ధం 1939లో మొదలై 1945లో 2 ఆ బాంబులు వేయడంతో అయిపోయింది సార్. ఆ బాంబులు కాదురా, అణుబాంబులు. అదే సార్. వెరీ గుడ్. ఇదే సార్, ఏది అడిగినా బుక్లో లేనిది అడిగినా చెప్పగలను. అవునా? అవును సార్.
సరే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఆ, సరే. ఏంటి సార్, కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు? ఏమైంది చెప్పు, ఏదేమో చెప్తాను. ఎందుకు చెప్పు సార్, చెప్తా. కానీ దానికి ఆన్సర్ తెలియదు కానీ ఆ ప్రశ్న ఆ సీన్ ఎలా పుట్టిందో చెప్పగలను. పర్లేదు చెప్పు, వింటా. ఆ రోజు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ సార్. కట్టప్పకు వయసు అయిపోయింది. అది ఫైట్ సీన్, మళ్ళీ నైట్ షూట్, పైగా చుట్టూ దుమ్ము సార్. దాంతో కర్రోళ్ళ పొడవైన కట్టప్ప పొరపాటు బాహుబలి వచ్చింది. అంతే, ఆ షూట్ చేసి కెమెరా షాప్తో అరే కట్టప్ప బాహుబలి ఎందుకు వచ్చింది అని అడిచండి. కట్ చెప్పబోతున్న రాజమౌళి కాస్త ఏదో కంటెంట్ తట్టి అరే షూటింగ్లో చూసి వీళ్ళే ఎంత షాక్ అయితే రేపు థియేటర్లో చూసి జనం ఎంత షాక్ అవుతారని థింక్ చేసి కట్టాలని కాస్త టేక్ అన్నాడు. అంతే సార్. ఎలా ఉంది సార్? వాతలో ఉన్న పందికి పసుపు పూసి పులి పులి అని అరిచినట్లుందిరా. పోనీ ఇంకోలా చెప్పరా సార్? ఇక చాలరా, వెళ్ళు. సరే సార్. ఏమైందిరా? కట్టప్ప పొడిచింది గుర్తొచ్చింది సార్. రక్తం వస్తుందా? రానే సార్. నెక్స్ట్. ఒకప్పుడు పద్యం వచ్చా? అది రాదు కానీ తినంగా పద్యం వచ్చు సార్. ఓ సరే, అదే చెప్పు. వద్దు సార్, మీరొకటి అడిగి నేనొకటి చెప్పడం అది పద్ధతి కాదు సార్. పర్లేదు చెప్పరా. అరే అట్లెట్లుంటుంది సార్, మీలాంటి పెళ్లి చూపులకు వెళ్ళి శోభనం గురించి డిస్కషన్ చేశాను. పోనీ కంప్యూటర్ గురించి తెలుసా? తెలుసు సార్. మంచిది. ఏం తెలుసు? అంటే ఏదైతే కంప్యూటరో అది కంప్యూటర్ అని తెలుసు. పిచ్చి పిచ్చి కాదురా, కరెక్ట్ చెప్పు. ఇది లాస్ట్ కోచింగ్, సీరియస్. సరే సార్, నేను సీరియస్. నిమ్మకాయలో ఏ విటమిన్ ఉంటుంది? ఏమైందిరా చెప్పు. వద్దు సార్, నేను వేస్ట్ సార్, వేస్ట్. అరే గిద్దెనకపోవడం ఏంది సార్? రేపు నేను బజార్లోకి వెళ్తే అరే ఈ హెచ్ఎం గారు నిమ్మకాయలు ఏముంటుందో అని చెప్పలేదంటే నా కాయ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి సార్? వద్దు సార్, నేను బతకద్దు, బతకా చచ్చిపోతా విత్ దిస్ హ్యాండ్. నేను చచ్చిపోతా. ఏంటి సార్? నువ్వు పాసరా, నువ్వు పాస్. నేను బతుకుతా. అమ్మయ్యా, యూ కెన్ గో. బతుకుతా. అమ్మయ్యా, ఈరోజు ఒకరిని బతికించా. నెక్స్ట్. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుందా? తిరణాలు. ఏనుగు ఎక్కుతావా? ఏనుగు దా, ఇది ఎక్కు. పర్లేదు సార్. పర్లేదా? ఏరా బయట నుంచి ఎలా వస్తున్నారా, అడవిలోకి వెళ్ళి వస్తున్నారా? ఒక్కడి కరెక్ట్ లేడు. సార్ ఈరోజు చదువుతా సార్, రేపు అడగండి. ఎల్లుండి స్టేట్ ఫస్ట్ వస్తుంది సార్. చేతి పత్తి వస్తావా? స్కూల్కు టైంకి రారా? సరే సార్. మీ తెలుగు సార్ ఏది? అక్కడ కూర్చొని చదువుకుంటాను సార్. ఇప్పుడు ఆయన రమ్మను. సరే సార్. హాయ్, నా పేరు శ్రీ. మీరు చూస్తున్నారు క్రియేటివ్ ఛానల్. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి లెంత్ ఎక్కువ ఉందని 2 పార్ట్లుగా తీసాం. ఇప్పుడు మీరు చూసిన పార్ట్ 1, పార్ట్ 2 వచ్చేసి కాసేపు లింక్ ఇక్కడ వచ్చేస్తుంది.
అయితే ఈ ఛానల్లో ఒక షార్ట్ ఫిల్మ్ అని కాదు, రివ్యూస్, ట్రైలర్స్, ఫ్యాన్ మేడ్, హెల్త్ టిప్స్ చాలా ఉన్నాయండి. సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ఇదంతా చెప్పాక మీకు అనిపించచ్చు ఏదో వీడియో యూట్యూబ్ మీద బతకడానికి పుట్టాడని. అలా అని ఏం లేదు, డైరెక్టర్ అవ్వాలనేది నా గోల్. దాన్ని రీచ్ అవ్వడానికి ఇవే ఎంచుకున్నాను అంతే. అలాగే మీకు నచ్చినట్టుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రశంసకు నేను ప్రశంసా పత్రం ఇవ్వకపోవచ్చు కానీ రిప్లై అయితే ఇవ్వగలను. ఇప్పుడు చూసిన మీ షార్ట్ ఫిల్మ్లో ఏదైనా ఆడియో ప్రాబ్లం, డబ్బింగ్ ప్రాబ్లం ఏదైనా సంథింగ్ ఉండవచ్చు. అంటే మీరు చూసింది ఇప్పుడు జస్ట్ షార్ట్ ఫిల్మ్ మాత్రమే, గొప్పగా తీయాలని మాకు ఉంటుంది. కానీ బడ్జెట్ ప్రాబ్లం ప్లస్ ఏంటంటే సపోర్ట్ కూడా మాకు లేదు. కాబట్టి మీరు సపోర్ట్ ఇస్తారని మేము అనుకుంటున్నాము. ఈ ఛానల్ ఒకసారి చెక్ చేయండి, అందులో ఉన్న గత వీడియోలు చూడడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అవ్వండి, పనిగా గంట కొట్టండి. గంట కొట్టారంటే చేతితో కొట్టారు, కర్దర్తో కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.